చూస్తున్నారు కదా, ఈ ఫామ్ హౌస్ కట్టు బానిసలు రేవంత్ రెడ్డి గారు బీసీ ద్రోహిడంట. సిగ్గుండాలి నా కొడుకులకి. ఇలాంటి చెత్త నా కొడుకులు ఉండబట్టే తెలంగాణ 9.5 ఏళ్ళు లాగమైపోయింది. వీళ్ళ వెనకాల ఉండే కేసీఆర్ కేటీఆర్ అక్కస్ ఏంటంటే 9.5 ఏళ్ళు మనం చేయలేకపోయిన పని రేవంత్ రెడ్డి గారు వచ్చి 18 నెలలు చేస్తున్నాడు. అది బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకున్నా, ఎస్సీ కులగణన అయినా సరే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని చరిత్రాత్మక నిర్ణయాలు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్నాయి. వీళ్ళ అక్కస్ అదే. మనకు రాని మంచి పేరు రేవంత్ రెడ్డి సర్కార్ వస్తుంది కదా. కేసీఆర్ కేటీఆర్ గారు మీరు చేసే ఆగడాలు తెలంగాణ జనాలు ప్రతి ఒక్కరు గమనిస్తారు. రేవంత్ అన్న చేస్తున్న మంచి పనులకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, గమ్మున మీరు ఫామ్ హౌస్లో పడుకోండి. కేటీఆర్ నీ ఆటలను వాడుకో, అర్థమైందా? ఇక లేదు కాదు మేము రేవంత్ రెడ్డి ఏ పని చేస్తున్నాం, మేము అడ్డుపడతాం, అదే చేస్తాం అనుకో, మీకు ఇదే తెలంగాణ జనాలు బీసీ సోదరులు రాజకీయ సమాధి కడతారు. మీరు అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి, అర్థమైందా? కేసీఆర్ కేటీఆర్ గారు మీ బిడ్డను చూసి నేర్చుకోండి, కవిత గారిని, అర్థమైందా? ఆమెకి ఏ సంబంధం లేకపోయినా సరే సంబరాలు చేసుకుంటుంది, ఓకే, దాన్ని ఎవడు కాదనలేడు. ఆమె ఏనాడు పోరాడలేదు, మాట్లాడలేదు, అయినా సరే సంబరాలు చేసుకుంటుంది. అట్లనే ఉండండి. అది కాదు ఇది కాదు, మీరు చేయరు చేసిన చేయనియరా చెప్పండి. 9.5 ఏళ్ళు మీరు తెలంగాణలో దోచుకోవడమే సరిపోయింది. ఏ రోజు అన్న ఆలోచించరా మీరు? బీసీ సోదరుల రాజకీయ జీవితంతో ఆడుకున్న సన్నాసులు మీరు. ఈ రోజు నాడు మీరు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టిస్తారా? సిగ్గులేని సన్నాసులు.